786 News Channel Media. Your voice, our report. వంగల్ రామ్ నగర్ రాఘవా, నువ్వు ఎంతమందిని వ్యభిచారాలు చేపిస్తావు? సిగ్గుసరం ఉందా నీకు? భార్య చనిపోయిందని ఆ రోజు చెప్పావు. మరి ఈ అమ్మాయిని తీసుకెళ్లి బలవంతంగా చేసి నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? గతంలో వీడియో పెట్టావు, కాళ్ళు చేతులు పట్టుకున్నావు. పోలీస్ స్టేషన్ కి ఆ రోజు సిఐ గారితో కూడా మాట్లాడాం మేము. అన్నా, అంత దూరం వద్దన్నా, ఆ అమ్మాయికి ఏముందో నేను న్యాయం చేపిస్తానన్నా, ఏదో నా వల్ల పొరపాటు అయిందన్నా అని చెప్పి నువ్వు చెప్పావు. రాఘవ, మంగళలో రామ్ నగర్ లో ఈ లుచ్చగాడు రాఘవ ఉంటాడు. వాడు పక్కన ఇంకో పెద్ద మంచిగా మల్లికార్జున్ కూడా వచ్చారు. వెల్కమ్ టు 786 న్యూస్ ఛానల్ మీడియా. ఈరోజు బాధితురాలు మన దగ్గర వచ్చున్నారు. గతంలో కూడా వీడియో పెట్టాం. రాఘవ రేపిస్ట్, వ్యభిచారి, మహిళలకి తీసుకువచ్చి వ్యభిచారం అయితే ఎట్లా చేస్తున్నాడంటే ఆ పాపము ఆ దేవుడికే తెలియాలి. అందరితో మేనేజ్ చేసుకొని రామ్ నగర్ రాఘవ, నువ్వు ఎంతమందిని వ్యభిచారాలు చేపిస్తావు? సిగ్గుసరం ఉందా నీకు? భార్య చనిపోయిందని ఆ రోజు చెప్పావు. మరి ఈ అమ్మాయిని తీసుకెళ్లి బలవంతంగా చేసి నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? గతంలో వీడియో పెట్టావు, కాళ్ళు చేతులు పట్టుకున్నావు. పోలీస్ స్టేషన్ కి ఆ రోజు సిఐ గారితో కూడా మాట్లాడాం మేము. అన్నా, అంత దూరం వద్దన్నా, ఆ అమ్మాయికి ఏముందో నేను న్యాయం చేపిస్తానన్నా, ఏదో నా వల్ల పొరపాటు అయిందన్నా అని చెప్పి నువ్వు చెప్పావు. రాఘవ, మంగళలో రామ్ నగర్ లో ఈ లుచ్చగాడు రాఘవ ఉంటాడు. వాడు పక్కన ఇంకో పెద్ద మంచిగా మల్లికార్జున్ కూడా వచ్చారు. ఈరోజు భారతదేశంలో మహిళలకి రక్షణ ఉందా? ఏం జరుగుతుంది సమాజంలో? సిగ్గుసరం లేదా? ఆడపిల్లలంటే ఆటో బొమ్మల్లాగా కనిపిస్తున్నారా మీకు? ఈరోజు ఖచ్చితంగా 786 మీడియా భారతదేశంలో ఎక్కడ ఏ మూలం నుంచి వచ్చినా కూడా, ఎవరున్నా కూడా మహిళలకి మేము ఖచ్చితంగా అండగా ఉంటాం. ఆడపడుచులకి ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. ఎందుకంటే ఈరోజు మానభంగాలు, అత్యాచారాలు, రేప్లు, బలవంతంగా వ్యభిచారాల్లో అమ్మాయిల్ని దింపి తమాషాలు చేస్తున్నావురా రాగా నువ్వు. నూతనంగా ఎస్పీ గారు మేడము ఈరోజు నెల్లూరు జిల్లాకి ఛార్జ్ తీసుకున్నారు. మాకు లైసెన్స్ కూడా ఉంది ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ లో. ఈరోజు ఈ అమ్మాయికి రాయిపిచ్చి టోటల్ గా ఎస్పీ గారి దగ్గర మేడంకి ఈరోజు ఇచ్చి శశికి న్యాయం జరిగేలాగా న్యాయ పోరాటం ఏదైతే జిల్లా కోర్టు ఉందో లాయర్తో కూడా నేనే మాట్లాడి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి లాయర్ చేత కేసు కూడా కోర్టులో వేయించి, రాఘవ నిన్ను పోలీస్ స్టేషన్ లో కోర్టులో లాపించకపోతే ఆ పేరు కూడా 786 ఫయాజ్ కాదు. తమాషాలు చేస్తున్నారా నువ్వు? ఆడబిడ్డల్ని తీసుకొచ్చి లక్షల రూపాయలు సంపాదించుకొని వ్యభిచారాలు చేయించుకొని వెధవ లుచ్చనా కొడక, సిగ్గు శరం లేదా? ఏ రోజైనా ఈ శరీరం ప్రాణం పోవాల్సిందే కదా. ఆడవాళ్ళు అంటే నీకు ఆటబొమ్మల్లా కనిపిస్తున్నారా రాఘవ? సోదరారా, మిత్రులారా, 786 సేవా సంస్థ, 786 మీడియా సబ్స్క్రైబర్స్, 786 అభిమానులు అందరూ కూడా, ఫయాజ్ భాయ్ అభిమానులు అందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి. జరిగిన అమ్మాయికి ఆ స్టోరీ వింటే 2 రోజులు మీరు కూడా నిద్రపోరు. ఏంది పాపాలు, ఈ ఘోరాలు ఏంది? తాగేబోతు వెధవలు, గంజాయి, డ్రగ్స్ సొల్యూషన్. ఏం జరుగుతుంది సమాజంలో? క్రైమ్ ఏంది అసలు? చెప్పమ్మా తల్లి, ఏం జరిగింది నీకు? రాఘవ నా వ్యక్తి తీసుకోబోయి ఇట్లా ఓపెన్ చేయించి ఇట్లా బిజినెస్ లో దింపాడు సార్. ఎప్పుడు దింపాడమ్మా? మన దింపి కూడా 3 నెలలు అయింది సార్. అట్లా 2-3 సార్లు రమ్మని చెప్పి తీసుకొని పోయి అక్కడ తీసుకొని పోయినప్పుడల్లా డబ్బులంతా ఇస్తానని చెప్పి ఆమర్ చేశాడు. ఇటీవల వాళ్ళ భార్య చనిపోయింది. సరే ఇస్తానని చెప్పి ఆమర్చి ఇట్లా చేస్తాను తల్లికి వాళ్ళ భార్య చనిపోయిందని చెప్పి టైం అడిగాడు. టైం అడిగితే సరే ఎప్పుడు సరే ఏందని చెప్పి 4 రోజులు టైం ఇవ్వమ్మా అన్నారు. చేస్తా ఉన్నాను. అదిగో ఇదిగోని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు, ఏం చేస్తావు, ఎవరు చెప్పుకుంటావు, స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇచ్చుకో,
నువ్వేం పీక్కోలేవు చేయలేవు అని చెప్పి తప్పుగా మాట్లాడుతున్నాడు. డబ్బులు ఇస్తాను అని చెప్పి నాకు 87,500 రూపాయలు కావాలి సార్. వ్యభిచారం అతను చేపించాడని చెప్పావు. ఎంతమంది దగ్గర మీకు ఆ రాఘవ తీసుకెళ్ళాడు? ఎంతమంది దగ్గర? కొన్ని వందల మంది దగ్గర తీసుకెళ్లాడు సార్. ఎంతమంది? కొన్ని వందల మంది దగ్గర తీసుకెళ్లాడు. రోజుకి 4 దగ్గరికి పంపిస్తాడు, 4 చోట్లకు పంపిస్తాడు, 4 దగ్గరికి పంపిస్తాడు. డబ్బులు అయితే ఇవ్వలేదు. నాకేం న్యాయం చేయాలో అర్థం కాక, నాకేం తెలియక మీ దగ్గర నాకు న్యాయం చేస్తారని చెప్పి లో అసలు ఒంగోలుకి మీరు నెల్లూరులో ఉంటారు కదా, నెల్లూరే కదా మీది? అవును సార్. మీరు ఒంగోలుకి ఎందుకు వెళ్ళారు అసలు? వేరే వాళ్ళు తీసుకెళ్లి బిజినెస్ అని చెప్పి బండ్లు ఇస్తామని చెప్పి దీంట్లో దింపారు సార్ మమ్మల్ని. సోదరారా, మిత్రులారా, శశి ఏం చెప్తా ఉందంటే, పనికి అని చెప్పి ఈ రాఘవ అనే వ్యక్తి వ్యభిచారాల్లో దింపాడని చెప్పి, అసలు ఏంటిది చెప్పమా. పనులు ఇస్తామని చెప్పి నెలకు 30,000 ఇస్తామన్నారు సార్. సరే అని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ పనులు అని చెప్పి ఇక్కడ నుంచి పిలిపించుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్తాడు సార్. రైల్వే స్టేషన్ కోసం పికప్ తీసుకొని పోతాడు. ఇట్లా వ్యభిచారం చేపిస్తా ఉన్నాడు, మా దగ్గర బలవంతం చేపిస్తున్నాడు. ఈ రోజు కంప్లైంట్ ఇద్దామా? పెట్టండి సార్, నాకైతే న్యాయం చేయండి సార్. నాకు ఎట్టు పోవాలి ఏం అర్థం కాక మీరైతే న్యాయం చేస్తారని చెప్పి యూట్యూబ్ ద్వారా చూసి మీ దగ్గరకు వచ్చాను సార్. సరే, ఏది ఏమైనా 786 మీడియాకి బాధితురాలు శశి ఆమె మహిళగా వచ్చారు. ఆడబిడ్డలకి రక్షణే మా ఛానల్. ఆడపడుచులకి ఎప్పుడు కూడా మేము అండగా ఉంటాం. న్యాయపరంగా, చట్ట ప్రకారంగా, లీగల్ గా మాకు టీం కూడా ఉంది, అడ్వకేట్ టీం కూడా ఉంది. మా గురుగారు అందరు కూడా ఉన్నారు, లాయర్స్ అందరూ, నా స్నేహితులు, మిత్రులు అందరూ కూడా ఉన్నారు. ఈ అమ్మాయికి పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి కేసు పెట్టించి, కేసు వేయించి, ఈ అమ్మాయికి న్యాయం జరిగేదాకా మా మీడియా, మా టీము అందరు కూడా శశికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. అందరు కూడా నమస్కారం, అస్సలాము అలైకుం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.